హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఒక మంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. ఫైనల్ బిల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా సర్వీస్ ఛార్జ్ అని చెప్పని ఒక కాస్ట్ ఉంది. అది మీరు వెయిటర్ని పిలిచి అడిగారు. సో ఏంటిది, మెనూలో లేదు కదా, వాట్ ఈస్ దిస్ ఛార్జ్ అని చెప్పాను. సార్ సర్వీస్ కోసం 1% ఛార్జ్ ఉంటుంది సార్ అని చెప్పాడు. ఇది మీకు మెనూలో ఎక్కడ కనపడలేదు, కానీ మీ వాలెట్ నుంచి డబ్బులు అయితే అయిపోతున్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా ఒక హిడెన్ ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జే ఎక్స్పెన్స్ రేషియో. హాయ్, మైసెల్ఫ్ శ్రీనివాస్ తిరునాల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్. సో ఎక్స్పెన్స్ రేషియో అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పెన్స్ రేషియో అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒక స్మాల్ ఛార్జ్ని డిడక్ట్ చేస్తాయి మీ దగ్గర నుంచి. సో ఎందుకు, మీ మనీ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ శాలరీస్, రీసెర్చ్ టీమ్ శాలరీస్, ఆపరేషన్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఫండ్ మేనేజ్ చేయడానికి ఏవైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో వీటన్నిటి కోసం డిడక్ట్ చేస్తారు. బట్ ఇట్స్ ఎ వెరీ టైనీ అమౌంట్ మ్యూచువల్ ఫండ్ ఛార్జెస్. బట్ బిలీవ్ మీ, లాంగ్ రన్లో ఈ అమౌంటే చాలా బిగ్ డిఫరెన్స్ చూపిస్తుంది. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, దిస్ కాస్ట్ డజంట్ కమ్ సపరేట్లీ. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దే డిడక్ట్ ఇట్ సైలెంట్లీ. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫండ్ ఏ 1% ఎక్స్పెన్స్ రేషియో ఉంది, ఫండ్ బి 2% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. అండ్ మీరు మంత్లీ 20,000 ఎస్ఐపితో ఒక 20 years ఇన్వెస్ట్ చేశారు 2 fundsలో. లాంగ్ రన్లో 2 funds కనుక సేమ్ రిటర్న్ జనరేట్ చేస్తే ఈ 1% డిఫరెన్స్ 20 years టైం పీరియడ్లో 10 to 15 lakhs డిఫరెన్స్ వస్తుంది. షాక్ అయ్యారా? ఎస్, ఆ 1% డిఫరెన్స్ మేక్స్ వెరీ హ్యూజ్ డిఫరెన్స్. నౌ లిజన్ టు దిస్ గోల్డెన్ పాయింట్స్. ఎక్స్పెన్స్ రేషియో డజంట్ డిసైడ్స్ యువర్ రిటర్న్స్. లో ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ ఇంకా బ్యాడ్గా పర్ఫామ్ చేయొచ్చు లాంగ్ రన్లో. హై ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు లాంగ్ రన్లో. రిటర్న్స్ డిపెండ్స్ ఆన్ ఫండ్ పర్ఫార్మెన్స్, నాట్ జస్ట్ ఆన్ ద చార్జెస్ లైక్ ఎక్స్పెన్స్ రేషియో. బట్ మీరు ఎప్పుడైతే 2 గుడ్ ఫండ్స్ చూస్ చేసుకుంటారో ఆ టైంలో మాత్రం లో ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్ ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ వన్ మోర్ క్లారిటీ, యూజువల్గా రెగ్యులర్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది అండ్ డైరెక్ట్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా యూ డోంట్ చూస్ ఫండ్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పెన్స్ రేషియో. మరి ఫండ్స్ ఎలా చూస్ చేసుకోవాలి? కన్సిస్టెన్సీ, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ లాంగ్ రన్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫండ్ది, వీటిని బేస్ చేసుకొని ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా, లో చార్జెస్ డజంట్ మేక్ యూ రిచ్, బట్ రైట్ గైడెన్స్ విల్.